చాలా రోజుల తర్వాత పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన కేసు నిన్న కోర్టులో చర్చనీయంగా అంశంగా మారింది. ఏదైతే బీజేపీ, సీఎల్పీ నేత ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి చేసిన పిటిషన్‌లో భాగంగా ఇటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా దానం నాగేందర్‌ని పిటిషన్‌ని దాఖలు చేయాల్సిందే అన్నట్టుగా హైకోర్టు చెప్పడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు మరోసారి కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఆ కేసులో పలువురు పైన ఆ కేసు రావడం జరిగింది. ఇటు బీజేపీతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇటు కోర్టు మెట్లెక్కడం జరిగింది. పార్టీ ఫిరాయింపు సంబంధించిన కేసుల్లో వాళ్ళకి తప్పించాలి, వాళ్ళని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి వాళ్ళ పైన అంటూ ఇటు సుప్రీంకోర్టు కూడా బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిన నేపథ్యం కూడా చూసాం. సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు స్పీకర్‌ని అటు సమాధానం కోరిన నేపథ్యం కూడా చూసాం. ఇక్కడ నుండి కూడా స్పీకర్ నుండి అనేక సార్లు కూడా ఇటు సుప్రీంకోర్టులు కొన్ని సవాళ్లు చేస్తూ ఇక్కడ సమాధానం తీసుకున్న నేపథ్యం కూడా చూసాము. అయితే ఇక్కడ ఉన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా పార్టీ మారలేదు అన్నట్టుగా అందరికి కూడా క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యం కనబడతా ఉంది. కానీ నిన్న ఏలినేటి మహేశ్వర్ రెడ్డి గారు వేసిన పిటిషన్ ఏదైతే ఉందో అది విచారణకు వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. దానం నాగేందర్‌ని, అదేవిధంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని మళ్ళీ కోర్టు వివరణ కోరిన పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే స్పీకర్ క్లియరెన్స్ ఇచ్చారో దానికి సంబంధించి పిటిషన్ దాఖలు చేయండి అన్నట్టుగా ఇటు కోరినట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే పార్టీ ఫిరాయింపు సంబంధించిన కేసు కూడా ఎవరు కూడా పట్టించుకొని పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే చాలా రోజుల వరకు ఈ కేసు గురించి మనం మాట్లాడుకున్నాం. ఎవరిపైన వెయిట్ పడుతుందేమో అని కూడా ఆలోచించుకున్నాం. కానీ ఎక్కడ కూడా వెయిట్ పడని పరిస్థితి కనబడతా ఉంది. ఇటు దానం నాగేందర్ లాంటి ఎందుకంటే దానం నాగేందర్ ప్రత్యేకంగా చెప్పుకుంటా ఉన్నామంటే ఆయన ఖచ్చితంగా మారాడు అనడానికి రాజ్యాంగపరమైన సాక్ష్యాధారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. తను మారి అదేవిధంగా ఇటు పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన నిలబడడం దాన్ని ముఖ్య సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితులలో తన పైన వేటు పడుతుందని కూడా అందరూ భావించారు. కానీ దానం నాగేందర్ కూడా పార్టీ మారలేదని స్పీకర్ చెప్పడం కొంత గమనార్థం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ పిటిషన్ ఏదైతే బీజేపీ నేత చేసిన పిటిషన్ ఏదైతే ఉందో దానిపైన నిన్న విచారణ జరిగింది. వాళ్ళని మళ్ళీ కూడా రీకౌంటర్ పిటిషన్లు వేసుకోవాల్సింది అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ కేసు తదుపరి విచారణ కోసము జూలై 22కి వాయిదా పడినట్టు కూడా కనబడతా ఉంది. జూలై 22వ తారీఖు వరకు వీళ్ళు పిటిషన్ దాఖలు చేయాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అనేక సార్లు కూడా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము అంటూ పార్టీ మారిన ఎమ్మెల్యేలు అయితే పదే పదే చెప్తున్న నేపథ్యం మనం చూస్తూనే ఉన్నాము. అక్కడున్న ప్రజలని చాలా విధంగా మనకి కనిపించే విధంగానే ఈ విధంగా మోసం చేస్తూ వాళ్ళు పార్టీ మారినా కానీ పార్టీ మారలేదని కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా మరోసారి చిన్న చర్చనీయాంశంగా జరిగిందన్నట్టుగా తెలుస్తూ ఉంది.